ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా పార్టీ సమన్వయకర్త అయినటువంటి అభినయ్ గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. నేను దాదాపుగా 25 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. నేను పార్టీ పవర్లో లేనప్పుడు పార్టీని కాపాడటానికి ఒక ఏటీఎం లాగా ఉపయోగపడ్డా నేను. అంతే తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు దాన్ని కావాలని నన్ను దూరం పెట్టి వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ పార్టీని వేడడానికి ఇంటి తప్ప వేరే ఇంకేం కారణాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అధికార పార్టీ ఉండగా కూడా ప్రతిపక్ష పార్టీలో చేరాల్సినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని చాలా వరకు ప్రొవైడ్ చేసినటువంటి పార్టీ. మన మాజీ శాసనసభ్యులు గారు ఇటీవల చూసాము, అనేక రకాలైన సందు రోడ్లని కూడా కొట్టాడబడేసి బ్రహ్మాండమైనటువంటి రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసి తిరుపతి అభివృద్ధికి కోట్ల రూపాయల ప్రభుత్వం ద్వారా తెప్పించి దాదాపుగా తిరుపతిని సుందరంగా తీర్చిదిద్దగలిగేటటువంటి సమర్థమైనటువంటి నాయకులు మన భూమన కరుణాకర్ రెడ్డి గారు. కాబట్టి వారి యొక్క సమక్షంలో మన ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం నాకు ఉంటుందనే ఒక ఉద్దేశం తప్పితే వేరే ఇంకేమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను చివరిలో వస్తే స్వార్థపరుణ్ణి అవుతాను. ఇప్పుడు వస్తే పార్టీకి నా వంతు కృషి చేసి పార్టీ అభివృద్ధికి, అదే విధంగా అభినయ్ గారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మనమందరం కూడా మీతో కలిసి నేను అభినయ్ గారిని ఎమ్మెల్యేగా చూడాలి అంటే నేను ఇప్పుడు చూడడమే రైట్ చేసిన అని చెప్పేసి ఆలోచించుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను.